తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో వేడుకలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణలో సెప్టెంబర్ 17 పైన మరోసారి ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున సభ నిర్వహించబోతుండే. తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో వేడుకలు నిర్వహించబోతుంది. గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో విమోచన దినోత్సవమా, విద్రోహ దినోత్సవమా, విలీన దినోత్సవమా అన్నదానికి తెరదించుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించింది. దానిలో భాగంగా ప్రస్తుతం మనం పబ్లిక్ గార్డెన్లో ఉన్నాము, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో ఉన్నాము. రేపు ఉదయం అంతా కూడా రేపే రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేవిధంగా రేపే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ ప్రభుత్వం గడిచినసారి పరేడ్ గ్రౌండ్లో భారీ ఎత్తున సభ నిర్వహించింది. ఆ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో ప్రజాపాలన దినోత్సవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మండల పార్టీ కార్యాలయాల నుంచి మొదలుకొని, మండల ప్రభుత్వ కార్యాలయం నుంచి మొదలుకొని, గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి కార్యాలయాల వరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ప్రజాపాలన దినోత్సవంలో పార్టిసిపేట్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము నిర్ణయించింది. ఇప్పటికే ఇటు వామపక్ష పార్టీలు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట ఆ ఉత్సవాలు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తెలంగాణ ఉద్యమం సరిగా సాగినట్టు సందర్భంలో చెప్పినటువంటి మాటకి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటకి పొంతన లేదని చెప్తూ వచ్చినటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలకు మిగతా రాజకీయ పార్టీలు పూర్తిగా దూరంగా ఉండనున్నాయి. రేపటి రోజుననే హోంమంత్రి అమిత్ షా రేపటి కార్యక్రమానికి రాబోతున్నారు. మరొకసారి తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కేంద్ర మంత్రులను కూడా ఇన్వైట్ చేశారు. ఇందులో కిషన్ రెడ్డి పేరు మార్చినటువంటి సందర్భంగా నేను ఆ వేడుకలకు రాలేకపోతున్నానని చెప్పి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నాంపల్లిలో ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్లో ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాయి. ఆ విజువల్స్ని కెమెరామెన్ అనిల్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేయబోతున్నారు. సెప్టెంబర్ 17కు సంబంధించి కూడా రేపు ముఖ్యమంత్రి స్పీచ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించింది. అయితే దీంతో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారి జరుగుతున్నటువంటి సెప్టెంబర్ 17 వేడుకలు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సమయంలో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నటువంటి బీజేపీ కేంద్ర పెద్దలు కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు సెప్టెంబర్ 17న తెలంగాణలో ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వాడివేడిగా జరగబోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రజాపాలన దినోత్సవం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇటు బీజేపీ బీఆర్ఎస్కు షాక్ తగిలిందన్నటువంటి చర్చ కూడా మొదలైంది. సో ఈ నేపథ్యంలో రేపు జరగబోతున్నటువంటి సెప్టెంబర్ 17 కార్యక్రమాలకు సంబంధించి నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం పేరిట జరుపుతుండగా తెలంగాణ విలీన దినోత్సవం పేరిట బీజేపీ పార్టీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతుంది. ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్నటువంటి యొక్క సెప్టెంబర్ 17 అనేటువంటిది రేపు అత్యంత వాడివేడిగా సాగనుంది. కెమెరామ్యాన్ అనిల్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.